హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి నిన్న ఈవినింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అంటే ముందు రోజే ఈ పువ్వులన్నీ కోసేసుకుని, అన్ని పువ్వులు అంటే కొయ్యలేంలేండి, కొన్ని కోసుకుని మాల అయితే కట్టుకుందాము. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మార్నింగే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అందులోనూ అప్పటికే వర్షం పడుతుంది, మొత్తం క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది అనమాట. ఇంకా రేపటికైతే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇవన్నీ కొయ్యాలంటే మార్నింగ్ అసలు అవ్వదు కదా అని చెప్పి ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళి ఈ పువ్వులని కోసుకు తెచ్చుకున్నాం అనమాట. ఈ కరివేరు పువ్వులు అలాగే తెల్ల పువ్వులు ఉన్నాయి కదండి, వాటిని నందివర్ధన పువ్వులు అనుకుంటా అంటారు. ఈ రెండు కలిపి పెద్ద పెద్ద గజ్జిమాలలా కడతారు కదండి, అంత పెద్దవి కాకుండా సూదితో గుచ్చుకుంటూ చిన్న చిన్న మాలలు అయితే కట్టొచ్చు. గుచ్చుకుంటే అవి చాలా బాగుంటాయండి దండలు. నేనైతే చిన్నప్పుడు కట్టేదాన్ని ఇలా లక్ష్మీదేవికి, వినాయకుడి చవితికి అలాంటి టైంలో బాగా వేసేదాన్ని అనమాట. ఇక్కడ పువ్వులు ఉండడానికి అయితే ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ పైకంటా ఉన్నాయి. అంటే మనకి కనిపించడానికి కొంచెం కిందకున్నట్టు కనిపిస్తున్నాయి కానీ చాలా పైకి ఉన్నాయి అనమాట. ఎక్కువ పువ్వులు కావాలనుకుంటే ఇంకా గోడెక్కి కోసుకోవాలన్నమాట. ఇంకా మా లక్ష్మీదేవికి సరిపడగా కొన్ని పువ్వులు అయితే ఇలా కోసుకుని తీసుకొచ్చేసాము. ఈసారి ఎప్పుడైనా సరే ఈ పువ్వులతోటే మాల కాదండి, సూదితో గుచ్చి చూపిస్తాను, చాలా బాగుంటది అనమాట దండ. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. అలాగే కొన్ని పువ్వులు అయితే కోసి తెచ్చుకున్నాము, అలాగే 2 మామిడి డబ్బులు కూడా కోసి తెచ్చుకున్నాం అనమాట. చక్కెర పొంగల్ ప్రసాదం కోసం అని చెప్పి కొబ్బరిని అయితే ఇప్పుడే కొట్టి కట్ చేసాము. అవి కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ యాలకులు, పంచదార కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడైతే మార్నింగ్ 7 అయింది. ఇంక ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం లాస్ట్ రోజు కాబట్టి ఇంక ఈ రోజు కూడా పూజ అయితే మేము ఇలా చేసుకుంటున్నాము. అలాగే నిన్న అయితే మనం ఎలాగ పువ్వులు కోసి తీసుకొచ్చుకున్నాం కదా, అవి అయితే మాల కట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా లక్ష్మీదేవికి వేయాలి. నేనైతే ఇంకా చామంతి పూలు కూడా తీసుకొచ్చారు, ఎన్నో వాళ్ళండి కొన్ని తీసుకొచ్చారు. అలాగే ఇవి కూడా చామంతి పూలు అనుకుని చెప్పి పాపం వేరే 2 కవర్లు ఇస్తే తెచ్చేసారు. ఇది యాక్చువల్లీ బంతువులు అయింది. ఇంకా సైడ్ ఎక్కడైనా పెట్టచ్చు, డైరెక్ట్ దేవుడి దగ్గర పెట్టకూడదు అంటారు కదా. అంటే మాల కింద వేస్తారు కానీ మరి డైరెక్ట్ పెట్టకూడదు అని చెప్తారు, మరి అది ఎంతవరకు కరెక్టో. ఇప్పుడైతే ఇంకా పక్కన ఎక్కడైనా అలా సర్దేయచ్చు. ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా రెడీ అయింది, కొబ్బరికాయ, ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఇందులో ఒత్తులు వేసుకోవాలి, అలాగే దేవుడి దగ్గర మొత్తం కూడా సర్దుకోవాలి. వచ్చి అప్పుడే కోసుకున్నాను. మా చెట్లవి పువ్వులు ప్రతి వారం కూడా చాలా బాగా పూసాయి అనమాట. పువ్వులు కూడా అంటే డైలీ పూస్తున్నాయి అనుకో, కానీ గులాబీ పువ్వులు అయితే ప్రతి వారం లక్ష్మీదేవి పెట్టుకోవడానికి అయితే బాగా పూసాయి. అలాగే కొన్ని విష్ణుకాంతం పువ్వులు, కొన్ని మల్లెపూలు అయితే కోసి తెచ్చుకున్నాను. అప్పటికే వర్షం వచ్చేస్తుంది అనమాట. నిన్నే అనుకున్నాను ఖచ్చితంగా రేపు అయితే వర్షం పడుతుందని చెప్పి. ఇంకా లక్కీగా అయితే నిన్నైతే మొత్తం పువ్వులన్నీ కోసేసుకుని తెచ్చేసుకున్నాం. మాల కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెష్ గానే ఉంటాయి. మాకైతే పువ్వులు దగ్గరగానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రెష్ గా కోసుకుని పెట్టుకోవడమే మంచిదండి దేవుడికి. అంటే దొరకని వాళ్ళు అయితే ముందుగా తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తారు కానీ వర్షం వల్ల మేము ముందు కోసుకున్నాం కానీ, లేకపోతే ఇవాళ మార్నింగ్ వెళ్ళి కోసుకు తెచ్చుకునేదాన్ని. అలాగే ఇక్కడ విష్ణుకాంతం పువ్వులు అయితే వినాయకుడికి వేస్తున్నాను. చాలా చిన్నగా ఉంటాయండి. ఎప్పటికైనా సరే చిన్ని సూదితో ఇవి గుచ్చి వినాయకుడికి చిన్నగా మాలగా, అది మాకు చిన్న వినాయకుడు ఉన్నాడులే, ఆ వినాయకుడికి మాల వేద్దామని ఉన్నది, కానీ అలా అవ్వద్దో లేదో చూడాలి, అసలు ట్రై చేయాలి. ఇక్కడ మాకైతే ఇంకా కొంచెం చామంతి పూలు తెచ్చారు కదా, అవి కూడా మొత్తం దేవుడికి సర్ది పెట్టేసుకుంటున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం అయితే చక్కెర పొంగలి, పులిహార చేశారు. చలివిడి, వడపప్పు ఇలాంటివి అయితే ఇంకా డైలీ ప్రతి వారం పెడతాం కదండి, పాలు, ఫ్రూట్స్ అలా పెట్టారనమాట. శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అండి ఇది. ఈ వీక్ ఈ రోజు అయితే మేము ఇలా చేసుకున్నాం అనమాట. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మా పూజ అంతా అయ్యేసరికి కరెక్ట్ గా మా ఆద్య తల్లి కూడా లేచి వచ్చింది. ఇంకా దేవుడి గదిలోకి వచ్చి కాసేపు అక్కడే వాళ్ళ నానమ్మ ఎలా చేస్తున్నారో చూసి అలానే చేయడం, హారతి ఇచ్చేటప్పుడు హారతి ఇవ్వడం, హారతి తీసుకోవడం ఇలాంటివి చేస్తుంది అనమాట. కాసేపు అక్కడే కూర్చుని ఆడుకుంది. తర్వాత ఆద్యను కూడా రెడీ చేసి గుడికి అయితే బయలుదేరామన్నమాట. 3 వారాల నుంచి అనుకుంటున్నామండి అసలు గుడికి వెళ్ళాలని చెప్పి. ఇంకా ఏదో ఒకటి అలా ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వారం కదా, ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి మా ఇంటి దగ్గర పక్కనే ఉంటే శివాలయానికి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికి వర్షం కదా, గుడిలో అయితే పెద్దగా జనం ఎవరూ లేరు. లోపల అయితే కుంకుమ పూజ చేయించుకుంటున్నారు అనమాట. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికైతే వెళ్ళాము.
ఆ ఛానల్ అయితే పెట్టినప్పుడు స్టార్టింగ్లో శివాలయం ఓపెనింగ్ అని చెప్పి అప్పుడు చూపించాను ఈ గుడి అయితే. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే కోరుకొండ కొండ కూడా కనిపిస్తుంది అనమాట. కనిపించేది లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ. తర్వాత ఇంటికి వచ్చాక ఆద్య అయితే ఆడుకుంటుంది. ఆద్య డ్రెస్ చూసారా, ఆద్యకి 21వ రోజు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చిన డ్రెస్ అండి అది. ఇప్పటికీ కూడా అలా సరిపోతుంది అనమాట కరెక్ట్గా. ఇప్పుడు కరెక్ట్గా చాలా బాగా సరిపోయింది. వెరీ గుడ్. నీ డ్రెస్ ఏది? ఎవరు తెచ్చారు నీకు డ్రెస్సు? ఎవరు తెచ్చారు అత్త నీకు డ్రెస్సు? అత్త బాగుందా? డ్రెస్ బాగుందా? సూపర్. ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.